ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యేశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి వారం గ్రహగతులు చాలా బాగున్నాయి. ప్రత్యేకించి లాభస్థానమందు గురుడు యోగిస్తూ ఉండడము, జన్మరాశి యందు శుక్రుడు, రెండవ స్థానమందు బుధుడు, తృతీయమందు కుజుడు, చంద్రుని యొక్క బలం, వీటితో కలుపుకుని గత వారంలో కూడా సింహరాశి వారి యొక్క స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయని మనం చెప్పుకున్నాము. ఈ వారంలో కూడా అదే రకమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇందులో ప్రధానంగా తృతీయ స్థానంలో కుజుడు యోగిస్తూ ఉండడం, లాభస్థానమందు గురుడు యోగిస్తూ ఉండడం అనేటువంటి విషయమే చాలా ముఖ్యమైనటువంటిది. అటు కుటుంబపరమైనటువంటి విషయాలకు కానీ, రెండవ స్థానంలో రవి ఉన్నప్పుడు కొన్ని నేత్ర సంబంధమైనటువంటి సమస్యలకు ఆయన కారణమవుతాడు. అలాగే ఏ పని చేసినప్పటికీ దానిలో నిష్ఫలం కృషి వాణిజ్య అన్నాడు. ఏ పని చేసినప్పటికీ దాంట్లో సారం ఏమి ఉండదు, కష్టపడుతూనే ఉంటారు. చివరికి వచ్చేసరికి ప్రతిఫలం ఆశించినటువంటి స్థాయిలో రానివ్వడు. ఈ రవిగ్రహం కానీ, సప్తమంలో ఉండేటువంటి గ్రహ సంపత్తి కానీ, అష్టమంలో ఉండేటువంటి శనేశ్వరుడు అయితే నానా కార్య విరోధ శాత్ అనే చెప్పేశారు. ఇంకా ఏ పని చేయనివాడు అయినా నీకు ఏదైనా సరే ప్రతిబంధకాలు వస్తాయి అని. ఈ సింహరాశి వారికి ఏమవుతుంది, ఒక పని మొదలు పెడితే అది ముందుకు వెళ్ళేటువంటి విధానం మీదే ఈ గ్రహస్థితి ఇంపాక్ట్ చూపెడుతుంది. ఉదాహరణకి ఒక ఊరు నుండి ఇంకో ఊరికి వెళ్ళాలనుకున్నారు, అది ఎన్ని మలుపులు తిరుగుతుందో మధ్యలో, చివరాఖరికి చేరుకుంటారు కానీ పుణ్యకాలం అంతా పూర్తి అయిపోతుంది, అంత టైం అయిపోతుంది, సమయానుకూలంగా వెళ్ళలేకపోతారు. ఇది ఒక్కటే ప్రధానమైన సమస్య. తప్పితే ఆర్థిక ఇబ్బందులు లేవు, ఆరోగ్యపరమైన సమస్యలు ఉండవు. ఏమన్నా చిన్న అడపాదడప వచ్చినా కూడా అనారోగ్య సమస్యలు అవన్నీ తగ్గుముఖం పడతాయి. ఆర్థికంగా ఏమి లోటు రాదు, సకాలంలో అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఇవన్నీ పరిస్థితులు బాగున్నాయి సింహరాశి వారికి. వచ్చిందల్లా ఏంటంటే టైం మేనేజ్మెంట్ చేయలేకపోతారు, వృధా కాలక్షేపం అవుతుంది కొన్ని సార్లు ఏంటి, నేను ఓవర్గా స్ట్రైన్ అయిపోతున్నానేమో అని చెప్పి కావాలని పనులు చేయడం మానేస్తారు. స్వతహాగా బద్ధకం, కొంత అబ్బో మనం ఇంకా కష్టపడిపోయో ఇంకా చేయకూడదు అనేటువంటి తత్వానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ వారంలో టైం మేనేజ్మెంట్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి, ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళండి. అన్ని రకాలైనటువంటి పనులు సింహరాశి వరకు అవుతూ ఉంటాయి. ఎవరేం మాట్లాడినా కూడా పట్టించుకోకండి. కొన్ని సందర్భాల్లో మాట పట్టింపులు వస్తాయి. వచ్చినప్పుడు జాగ్రత్తగా చాకచక్యంగా వాటిని దాటుకుని ముందుకెళ్ళాలి అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ వారం అంతా ప్రశాంతంగా నడుస్తుంది. కాబట్టి ఈ వారంలో మరిన్ని మంచి ఫలితాలు సాధించాలి అంటే సింహరాశి వారు ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కన్యారాశి.